11 డేస్‌లో మీరు ఎవరెవరైతే ఇక్కడ అటెండ్ అయినారో, మీరే మీకు నెక్స్ట్ చెప్తారు. సార్ థాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక ట్రైనింగ్‌ని రైట్ టైమ్‌లో మాకి ఆర్గనైజ్ చేశారని మీరు చెప్తారు. అలాంటి ఒక ట్రైనింగ్‌ని మీరు అటెండ్ అయితున్నారు. ఆల్రెడీ మీరు నా మైండ్ సెట్ ట్రైనింగ్‌ని మీరు అటెండ్ అయ్యి మన లీడర్‌షిప్ చాలా చాలా పొగుడుతా ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మాట చెప్తా. ఇప్పుడు మస్తాన్ ఒక ట్రైనింగ్‌ని అటెండ్ అయ్యి మీరు ఫిదా అయ్యేదంతు గ్యారంటీ. నా ట్రైనింగ్ ఏం అటెండ్ అయ్యారో ఆ ట్రైనింగ్ ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లో, ఎందుకంటే 2017 అండ్ 18 నుంచి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి కొన్ని ట్రైనర్స్ తో ఈ ట్రైనింగ్ అటెండ్ అవుతూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ నాలెడ్జ్ కలెక్ట్ చేస్తూ 2017-18 నుండి ఈ సబ్జెక్ట్ మీద ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్క విషయాన్ని కలెక్ట్ చేస్తూ 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 ఇప్పుడు కర్ణాటకలో ఈయనకి ఇచ్చిన పేర్లు ఏంటంటే మ్యాజికల్ మ్యాన్, మైండ్ సెట్ మాంత్రికుడు, అండ్ ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్ కి పొగుడుతున్నారు, బిరుదులు ఇచ్చారు. అంత ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీని నేను ఇప్పుడు ఇన్వైట్ చేద్దామా? ఎస్, సచ్ ఎ గ్రేట్ థింగ్. మార్నింగ్ లేసి ఇంత టయానికే కమిట్మెంట్ ఇచ్చిన మీ అందరకు ఒక హ్యాట్స్ ఆఫ్. అండ్ మీకు ఇది పెద్ద విషయం కాదు, కొత్త విషయం కాదు, ఇది పాత విషయమే. అరౌండ్ 691 పీపుల్ 100% ఈ ట్రైనింగ్ లో రాబోయే ఇంకా 11 డేస్ మస్తాన్ తో పాటు నేను మీతో జాయిన్ అవుతుంటాను. అండ్ మీరుకి నాకిన బాగా తెలుగు మిస్టర్ మస్తాన్ మాట్లాడతారు. అండ్ అయితే ఒకే ఒక విషయం, ఏదైతే ఈ 11 డేస్ నేర్చుకుంటారో, నేర్చుకున్న విషయాలన్నీ అలాగే ఫాలో చేయండి. మీ లైఫ్ లో ఈ 11 డేస్ లోపల ఎలాంటి మ్యాజిక్ జరుగుతుంది అంటే, అత్తా కోడలు కొట్టుకుంటుంటే అత్తా కోడల లోపల కొన్ని మ్యాజికల్ జరుగుతాయి. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ లో కొన్ని ప్రాబ్లం ఉంటే ఆ రిలేషన్షిప్ సార్ట్అవుట్ అవుతుంది. అండ్ మీ ఇది లాస్ట్ 15 డేస్ లో జరిగిన మ్యాజికల్ చెప్తున్నా. సంబంధులు విడిపోయిన వాళ్ళు ఈ పొద్దు ఒట్టుగా కూర్చొని జూమ్ ని అటెండ్ అయ్యారు. వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి, ఎవరు నా చాలా ఆత్మీయులు నన్ను వదిలిపోయారు, వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడిన మ్యాజికల్ జరిగినాయి. అండ్ గ్రేట్ థింగ్ ఏంటంటే, ఒకరు మేడం చెప్తా ఉండ్రి, లాస్ట్ 10 డేస్ ఎగో 20 ఏండ్లుగా వాళ్ళ ఇంట్లో బాడీకి వచ్చేవాళ్ళు సెకండ్ ఫ్లోర్ అని ఫ్యామిలీ వాళ్ళు వస్తా ఉండలేదు. ఎవరు ఎప్పుడు చూడినా ఈ కాలేజ్ స్టూడెంట్స్ పీజీ లాగా చేసుకునే వాళ్ళు వస్తా ఉండ్రి. అయ్యో, మన బిల్డింగ్ కి మన ఇల్లుకి ఫ్యామిలీనే రావాలా, ఏది ఎప్పుడు ఇలాగే వస్తున్నారు అని చెప్పినప్పుడు ఈ ట్రైనింగ్ అటెండ్ అయినాక, అప్పటిదా రీసెంట్లీ లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఆ ఇల్లు ఖాళీ అయింది. లేదు, ఈ సతి ఫ్యామిలీ వస్తారు, ఈ సతి ఫ్యామిలీ వస్తారు అనుకుని ఆ లేడీ ఒక మ్యాజిక్ ఏంటంటే, వాళ్ళ టెస్ట్ మనీని మాకు చాలా ఖుషి అయింది. ఒక మంచి హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చింది. 20 ఇయర్స్ గా ఫ్యామిలీ రానోళ్ళు రీసెంట్లీ లాస్ట్ 10 డేస్ ఎగో అగైన్ ఇల్లు చూడడానికి ఒక ఫ్యామిలీ వచ్చారంట. అప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే కష్టం అని తిరిగిపోతా ఉంటే, ఒక్కసారి ఇల్లు చూడండి కదా అని తొడుక్కొని పోయి ఇల్లు చూపిస్తే, ఇల్లు చూపించిన వెంటనే టక్కని అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేసిండారు. ఆ మేడం మ్యాజిక్ గా సర్ప్రైజ్ అయినారు. సార్ ఏంటి సార్ ఇది రియలీ ఇది నడిసిందా అని ఆశ్చర్యం అవుతా ఉంది. మీరు చెప్పారు, మీరేది అనుకుంటారో గట్టిగా అనుకోండి, అది అవుతుంది అని చెప్పారు. నేను ఈ సతి ఫ్యామిలీనే వస్తారు అనుకున్నా. చూస్తే ఫ్యామిలీనే నిన్న అడ్వాన్స్ ఇచ్చిపోయారు. చాలా హ్యాపీగా అని చెప్పారు. అలాగే ఇంకా కొంతమంది నాకు డబ్బు ఇచ్చేవాళ్ళు కొన్ని ఏండ్లుగా సతాయిస్తా ఉండ్రి. నిన్న నా అకౌంట్ కి డబ్బు వచ్చాయని నిన్న రాత్రి జరిగిన జూమ్ మీటింగ్ లో ఫీడ్బ్యాక్ ఇస్తా ఉండ్రి. మేము వాళ్ళకి జోక్ చేస్తా ఉంటుంది. అవును, మస్తాన్ గారు అడుగుతా ఉండ్రి, అవును దీని నుంచి మనకేం బెనిఫిట్ అని జోక్ చేస్తా ఉండ్రి. ఇప్పుడు మాకెంత రాయల్టీ ఇస్తారు అని జోక్ చేస్తా ఉండ్రి. అండ్ ఇలా చాలా చాలా మ్యాజిక్లు జరిగినాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ 15 డేస్ లో, అంటే 12 డేస్ ప్లస్ ఈ
3 డేస్ అగైన్ 5 డేస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు నైట్ టైంలో. ఎలాంటి విషయాలు జరిగినాయంటే హెల్త్ లో చాలా మందికి కొన్ని చేంజెస్ జరిగినాయి. డయాబెటిక్ ఉండే వాళ్ళకి అండ్ ఒక్క సైడ్ కొన్ని ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడేదాకంటే మస్తాన్ డిస్కస్ చేస్తారు. ఎస్ మస్తాన్ కి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ మైండ్ తో అటెండ్ కాండి. ఛాలెంజ్ చేస్తున్నా 11 డేస్ లో, రాబోయే 11 డేస్ లో మీలో ఉన్న ఒక మిలియనీర్ బయటకు వస్తాడు. మీలో ఉన్న ఒక హెల్దియెస్ట్ మ్యాన్, హెల్దియెస్ట్ ఉమెన్ బయటకు వస్తారు. ఒక సక్సెస్ఫుల్ ఆంట్రప్రూనర్ బయటకు వస్తారు. అండ్ ఒక మైండ్ సెట్ అంటే ఎలా ఉండాలి, ఒక మిలియనర్ మైండ్ సెట్ అంటే ఎలా ఉండాలి, అండ్ మీకే తెలియని ఒక పొటెన్షియల్ మీలో నుంచి బయటకు వస్తాయి. అలాంటి లీడర్షిప్ ని నేను చూస్తున్నాను. చాలా మంది మీ కమిట్మెంట్ యాక్టివ్ గా, ఇంకా కొంతమంది అలాగే వాలుతున్నారు. అయ్యో ఏమో మా అప్లైన్ కూర్చోపెట్టేశారు, తప్పని పరిస్థితి, ఇంకేమీ చేసేకయ్యలే, ఇంకా అటెండ్ కాకపోతే మనల్ని వదర్రు, టార్చర్ ఇస్తారు, మీరు ఎందుకు రాలే అంటారు. అప్లైని తిట్టుకుంటూ అటెండ్ అవుతున్న మన స్నేహితులకి ఒక హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. 100% ఈ 11 డేస్ లో మీ నిద్ర పోయిస్తుంది. మీకు ఒక మాట చెప్తా, మార్నింగ్ నిద్రపోవడం అంటే నాకు చాలా నచ్చిన టాపిక్. నైట్ 2 గంటల వరకు ఉంటా, 3 గంటల వరకు ఉంటా, 4 గంటల వరకును, అర్లీ మార్నింగ్ 4 గంటల వరకును కావాలంటే నో ప్రాబ్లం. ట్రావెలింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే అర్లీ మార్నింగ్ నిద్రపోవడం అంటే ఐ లవ్డ్ ఇట్. అయితే ఈ పొద్దు అగైన్ మీకోసం లాస్ట్ మన లీడర్షిప్ మీటింగ్ అంతే, లాస్ట్ 11 డేస్ 15 డేస్ నుంచి అగైన్ మార్నింగ్ రెగ్యులర్ గా ఈ సెషన్ అటెండ్ చేపిస్తున్నాము. ఎలాంటి ఒక మ్యాజిక్ వస్తుందంటే అలాంటి మ్యాజిక్ మన ఆంధ్ర టీమ్ కి రావాలనుకునే నేను రంజిత్ గారికి మాట్లాడి, లేదు రంజిత్ గారు మన ఆంధ్ర లీడర్షిప్ కు ఈ ట్రైనింగ్ ఇప్పిద్దాం, ఆ మ్యాజిక్ ని మనం ఆంధ్ర లీడర్షిప్ క్రియేట్ అవ్వాలి, ఆ లీడర్షిప్ తయారవ్వాలి అనుకుని ఫిక్స్ చేసాం. రంజిత్ గారు క్వాలిటీ ఏంటి అంటే ఒక్క రోజు అటెండ్ చేపించి స్టార్ట్ అని చెప్పాము, ఇమ్మీడియట్లీ యాక్షన్ లో దిగారు, మీరు కమిట్ అయ్యారు. అగైన్ మొత్తానికి హ్యాండ్ ఓవర్ చేస్తూ నన్ను మాట్లాడి ముగిస్తాను. థ్యాంక్ యూ అని మాట్లాడుతూ అలాగే ఒక 22 మినిట్స్ అయిపోయింది. నైస్ టు మీట్ యూ. అండ్ అగైన్ జూమ్ లో మీతో పాటు నేను అటెండ్ అవుతుంటాను. ఆల్ ది బెస్ట్. ఎస్, మస్తానికి హ్యాండ్ ఓవర్ చేద్దాం రంజిత్ గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కొంతమంది అటెండ్ అయ్యారు, ఒడిశా కూడా కొంతమంది అటెండ్ అయ్యారు సార్. ఎస్ సార్. అండ్ 4 స్టేట్స్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మంజు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అటెండ్ అవుతూ మీతో పాటు కూర్చోవడం ఈ జూమ్ లో గ్రేట్ థింగ్ అండి. సో లీడర్స్ చూడండి, మనకి ఇక్కడ 42 lakh ప్లస్ కూడా నోట్ బుక్ తీసుకొని నీట్ గా చక్కగా కూర్చున్నారు. సో మన జీవితాన్ని మార్చుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఇదని సార్ అందరు చెప్పారు. నాట్ ఓన్లీ బెస్ట్ అండి, మన పర్సనల్ లైఫ్ లో కూడా ఏది కోరుకుంటాం అది నెరవేరు చాలా ఉంటాయి. అలాంటివి కూడా జరగడం కోసం ఇది ఒక బెస్ట్ అవకాశం అండి. 11 days మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చోండి. లేట్ చేయకుండా మనకి మ్యాజికల్ మ్యాన్ మస్తాన్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. మస్తాన్ గారు. Yes, sir. Thank you so much, Manju sir. Thanks a lot, sir. Thank you so much. Welcome. Right, sir. Thank you so much. Thanks, sir. Yes. ఈ రోజు ఏం మాట్లాడుతున్నానో అదంతా నేర్పించింది, అదంతా క్రెడిట్. ఇప్పటి నుంచి 11 days ఏమి మీరు ఫీల్ చేస్తారో అదంతా క్రెడిట్ నేను మంజు సార్కే ఇస్తాను. బికాస్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నానో అది బేసిక్ స్టార్ట్ చేపించింది, నాకు ఇన్స్పిరేషన్ అయింది మంజు సరే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్ సార్. థ్యాంక్స్ అ లాట్. అండ్ అందరికి వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్. ఈ 11 days లో ఐ థింక్ ఆల్రెడీ మంజు సార్ మొత్తం చెప్పారు. మీన్స్ ఏమేమి ఉంటుంది, ఎందుకు అటెండ్ అవ్వాలి అనేది. ఓకే, ఒక చిన్న కండిషన్ ఏంటంటే తెలుగు అక్కడక్కడ ఏదైనా గ్రోత్ చేసుకోవాలి, మీన్స్ అప్డేట్ చేసుకోవాలంటే మీరు సజెస్ట్ చేయండి, డెఫినెట్లీ మేము అది చేస్తాము. ఫస్ట్ థింగ్ ఇప్పుడు మేము స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టెప్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ 100% ఇక్కడ ఏముంటుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి అదంతా మేము డిస్కస్ చేస్తూ వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఫస్ట్ గ్రాటిట్యూడ్ మెడిటేషన్ చేద్దాం. గ్రాటిట్యూడ్ చెప్దాం. ఎవరెవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి,
నేను గైడ్ చేస్తాను, అలాగే మీరు ఫాలో అవుతారండి. ఓకే, అందరూ స్ట్రైట్ గా కూర్చోండి, స్పైనల్ కార్డ్ ని స్ట్రైట్ గా పెట్టండి. రైట్, అంతా స్ట్రైట్ గా కూర్చోండి. ఓకే, ఊపిరి లోపల తీసుకోండి, బ్రీత్ ఇన్ చేయండి, నోస్ నుంచి, ముక్కు నుంచి బ్రీత్ ఇన్ చేయండి. బ్రీత్ అవుట్ నోరు నుంచి చేయండి, మౌత్ నుంచి చేయండి. ఎలా బ్రీత్ అవుట్ చేయాలంటే స్ట్రాలో గాలి ఊస్తే ఎలా ఉంటుందో ఇలాగా బ్రీత్ అవుట్ చేయండి. స్ట్రైట్ గా కూర్చోండి, రిలాక్స్ అవుతూ బ్రీత్ ఇన్ చేయండి. ఊపిరి లోపల తీసుకోండి, ముక్కు నుంచి. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు ఊపిరి లోపల తీసుకున్నప్పుడు మీ ఎదలో వస్తుందంటే అలా కాదు, మీ కడుపులో రావాలి, మీ స్టమక్ లో ఆ ఊపిరి రావాలి. చాలా మందికి అది రాదు, ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వస్తుంది. రైట్, బ్రీత్ ఇన్, డీప్ గా తీసుకోండి, డీప్ గా తీసుకోండి. బ్రీత్ అవుట్, స్ట్రాలో ఎలా గాలి ఊతాము అలాగే. అగైన్ బ్రీత్ ఇన్. ఎవరెవరికి కడుపులో ఊపిరి రావట్లేదో వాళ్ళు ఈ రింగ్ ఫింగర్ ఏముంటుంది, ఆ రింగ్ ఫింగర్ ని పెట్టుకోండి. ఇలా రింగ్ ఫింగర్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా కడుపులో వచ్చేస్తుంది ఊపిరి. రైట్, కమాన్ ఎవ్రీబడి, అందరూ చేయాలి. ఇది మీరు ఇక్కడ చూసేకి రాలేదు, చేసేకి వచ్చారు. చేస్తేనే ఎదుగుతారు. రైట్, స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ ఊపిరి బయటికి వదిలేటప్పుడు స్లోగా కళ్ళు మూసుకోండి. ఎస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు ముక్కు నుంచి, నోస్ నుంచి తీసుకోండి, ముక్కు నుంచే వదిలేయండి ఊపిరిని. రిలాక్స్, రిలాక్స్, కళ్ళు మూసుకోండి. జస్ట్ థింక్ చేయండి, మీరు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తుండేది ఆ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు, ఆ క్రియేటర్ కి థ్యాంక్స్ చెప్తున్నారు, ఆ గాడ్కి థ్యాంక్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్, థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. కొన్ని రోజు నేను ఏమీ లేదు, ఓకే, ఒక చిన్న డ్రాప్ ని, బట్ అలాంటి వాడిని ఇలా రెడీ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా హెల్త్ ఇచ్చావు, ఇంత బాగా బుర్ర ఇచ్చావు, ఇంత బాగా బాడీ ఇచ్చావు. మేము ఒక చిన్న పని చేస్తేనే ముందు నుంచి ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలి అనేసి అనుకుంటాము. నువ్వు ఇంత పెద్ద పని చేసావు, ఇన్ని రోజులు నీకు థ్యాంక్స్ చెప్పేకి కుదరలేదు, అంత హార్ట్లీ చెప్పలేదు. సారీ దేవుడా, బట్ థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్స్ అ లాట్. ఎస్, ఇప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పండి, మీ బాడీకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ బాడీ, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ చేసినా కానీ, ఎలాంటి భోజనం చేసినా కానీ, ఎలాంటి స్లీపింగ్ ప్యాటర్న్ చేంజ్ చేసినా కానీ హెల్తీగానే ఉన్నావు, నాకు సపోర్ట్ చేస్తున్నావు, నాతో పాటు ఉన్నావు. నీకు కేర్ చేయకపోయినా కానీ నువ్వు నాకే కేర్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ బాడీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ బ్రెయిన్, థ్యాంక్ యూ హార్ట్, థ్యాంక్ యూ లివర్, థ్యాంక్ యూ కిడ్నీ, థ్యాంక్ యూ లంగ్స్, థ్యాంక్ యూ స్టమక్, థ్యాంక్ యూ digestion system, thank you gallbladder, thank you urinary bladder, thank you uterus,
Thank you, ovaries. Thank you, joints. Thank you, hands. Thank you, legs. Thank you so much. Thank you so much. ఎస్, ఇప్పుడు మీరు ఒక సర్కిల్లో ఉన్నారు. ఆ సర్కిల్ ఫస్ట్ సర్కిల్. ఆ సర్కిల్లో మీ మదర్, మీ తల్లి, మీ ఫాదర్, మీ తండ్రి ఇద్దరు ఉన్నారు. ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. చిన్నప్పటి నుంచి నాకు పెంచారు, పెద్దోళ్ళు చేశారు, ఎడ్యుకేషన్ ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు స్మైలింగ్ తో బ్లెస్సింగ్ చేస్తున్నారు, ఆశీర్వాదం ఇస్తున్నారు. ఎస్, సెకండ్ సర్కిల్లో మీ క్లోజ్ గా ఉండేవాళ్ళు, మీ హస్బెండ్, మీ వైఫ్, మీ పిల్లోళ్ళు, వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఎస్, అలాగే థర్డ్ సర్కిల్ మీ ఫ్రెండ్స్ వస్తున్నారు. దాంట్లో ఎవరెవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరెవరు జస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ టీమ్మేట్స్ ఉన్నారు, మీ అప్లైన్స్ ఉన్నారు. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. ఫోర్త్ సర్కిల్లో మీరేం ఇల్లు ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, మీరేం బట్టలు వేసుకున్నారు, మీరేం తింటున్నారు, ఆ రైతులకి థ్యాంక్స్ చెప్పండి. మీ బట్టలు తయారు చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. మీరు ఏం తిరగాడుతున్నారు, ఆ రోడ్ తయారు చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. రైట్. మీ ఎలక్ట్రిక్ ని తయారు చేసిన వాళ్ళు, లైట్ ని తయారు చేసిన వాళ్ళు, మీరు కూర్చేదానికి చైర్ తయారు చేసిన వాళ్ళు, సోఫా తయారు చేసిన వాళ్ళు, మీరు కొనుక్కునే బెడ్ తయారు చేసిన వాళ్ళు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ అ లాట్. నిదానంగా అగైన్ ఊపిరి పైన ఫోకస్ చేయండి, బ్రీత్ పైన ఫోకస్ చేయండి. ముక్కు నుంచి బ్రీత్ తీసుకుంటున్నారు, బ్రీత్ ఇన్ చేస్తున్నారు, బ్రీత్ అవుట్ చేస్తున్నారు. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు ఏదో ఒక రిలాక్సేషన్, పాజిటివ్నెస్, హ్యాపీనెస్, పీస్ఫుల్. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు స్ట్రెస్, ఎంజైటీ, సాడ్నెస్, బ్యాడ్నెస్ అంతా బయట వెళ్తుంది. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు హ్యాపీనెస్ లోపల వెళ్తుంది, సక్సెస్నెస్ లోపల వెళ్తుంది, పీస్ఫుల్నెస్ లోపల వెళ్తుంది, సెలబ్రేషన్ లోపల వెళ్తుంది. బయట ఊపిరి బయట వదిలేటప్పుడు సాడ్నెస్, బ్యాడ్నెస్, నెగిటివ్స్, ఫెయిల్యూర్స్ ఇదంతా బయట వెళ్తుంది. రైట్. నిదానంగా మీ రెండు చేయిని రబ్ చేస్తూ,
గట్టిగా రబ్ చేస్తూ హీట్ ప్రొడ్యూస్ చేస్తూ, చాలా గట్టిగా రబ్ చేస్తూ హీట్ ప్రొడ్యూస్ చేస్తూ, హీట్ ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తూ, నిదానంగా మీ కళ్ళ పైన పెట్టుకొని ఆ హీట్, ఆ టెంపరేచర్ ని ఫీల్ చేస్తూ, నిదానంగా కళ్ళు తెరచండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. రైట్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారు. రియలీ గ్రేట్, గ్రేట్, గ్రేట్. సూపర్, సూపర్, సూపర్. రంజిత్ సార్, ఎవరెవరు క్రౌన్ అండ్ అబోవ్ ఉన్నారు వాళ్ళకి కోహోస్ట్ ఇవ్వండి సార్, ఏం ప్రాబ్లం లేదు. ఏదైనా కమ్యూనికేషన్ చేసేటప్పుడు వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడేసి సార్ ఇప్పుడు ఇవ్వనా సార్, తర్వాత ఇవ్వనా సార్? ఇచ్చేయండి సార్. ఇప్పుడు ఇవ్వండి. యూసీడీ అండ్ అబోవ్ ఇస్తారా, క్రౌన్ అండ్ అబోవ్ ఇస్తారా, మీరు డిసైడ్ చేసి ఇవ్వండి. మోస్ట్ ఎస్. యూసీడీ అండ్ అబోవ్ ఇస్తాను. సో యూసీడీ అండ్ అబోవ్ కొద్దిగా హ్యాండ్ రైజ్ Yes. చేయండి. యూసీడీ అండ్ అబోవ్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, రైట్. ఇప్పుడు ఎంతమంది అటెండ్ అవుతున్నారు వాళ్ళంతా జస్ట్ అటెండ్ అయ్యే పని కాదు, యాక్టివిటీస్ లో ఉండాలి, పార్టిసిపేషన్ లో ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. పార్టిసిపేట్ చేస్తూ రండి. చాట్ చేయండి అంటే చాట్ చేయండి, కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకోండి, మాట్లాడాలంటే మాట్లాడండి. ఓకే, ఏమేమి డిస్కషన్ చేస్తామో అది చేస్తూ రండి. ఓకే సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు వాయిస్ క్లియర్ లేదనేసి. అలాగే ఏదైనా వాయిస్ క్లియర్ లేకపోతే డెఫినెట్లీ రంజిత్ సార్ సజెస్ట్ చేస్తారు. బట్ మీకు వాయిస్ క్లియర్ రావట్లేదంటే మీ సిగ్నల్ ఏదో కొంచెం వీక్ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. సిగ్నల్ కరెక్ట్ చేసుకోండి, డెఫినెట్లీ అది కరెక్ట్ అయిపోతుంది. క్లియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. ఎస్ సార్. ఏం ఫీల్ చేశారు ఫటాఫట్ మెసేజ్ చేయండి. ఫటాఫట్ మెసేజ్ చేయండి. ఏం ఫీల్ అయ్యింది ఈ ఒక్క జస్ట్ ఒక 5 to 7 minutes లో? Okay, thank you. Peace of mind, very good, super. Positive, okay, I am feel very good, super. Relax, feel clear, feel relief, okay, relaxation, okay. Relaxness, okay, relax and peaceness, very good. Thank you so much, please welcome. Yes, most welcome. Relax, very relaxed. Okay, thanks a lot. Okay, I'm feeling stress gone, feel good, super happy. Thank you so much. Thanks a lot. Okay. Stop. Okay. Right. Thank you so much. Thanks a lot. Thank you. Yes. Good. ఎవరెవరు మెసేజ్ చేస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. పార్టిసిపేట్ చేయండి. ఎంత మంది మెసేజ్ చేయండి అంటే ఇమ్మీడియట్లీ మెసేజ్ చేసి స్టార్ట్ చేయండి. మాట్లాడాలంటే ఫటాఫట్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో వాళ్ళు మాట్లాడండి. ఎందుకంటే ఈ టోటల్ 11 days మీరు కూర్చొని వినే క్లాస్ కాదు, మీరు కూర్చొని వినే ఒక సెషన్ కాదు. ఇది మీరు ప్రాక్టీస్ చేసే సెషన్. ఇక్కడ మేము 11 days ఏం డిస్కస్ చేస్తామంటే, ఈ 11 days లో ఊరికే కూర్చొనేది ఎలా అనేది డిస్కస్ చేయము. మీ లైఫ్ లో ఎప్పుడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఫటాఫట్ క్లియర్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం ని ఎలా క్లియర్ చేసుకోవాలి, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయట రావాలి, అదంతా మేము డిస్కస్ చేస్తాము. అండ్ వన్ థింగ్, సెకండ్ థింగ్, మీ లైఫ్ లో కావాల్సింది ఏంటి, ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, అది మేము క్లియర్ గా డిస్కస్ చేస్తాము. రైట్. ఓకే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఐ థింక్ సార్, ఐ హోప్ అందరికి కోహోస్ట్ ఇచ్చేది అయింది అనుకుంటా సార్. అయిందా సార్? సరే సార్, యూసీడీ అండ్ అబోవ్ ఇచ్చాను. సో దయచేసి ఓన్లీ యూసీడీ అండ్ అబోవ్ హ్యాండ్ రైజ్ చేయండి, మిగతా వాళ్ళు కాదండి. సో యూసీడీ అండ్ అబోవ్, సో అది హ్యాండ్ రైజ్ చేస్తే ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా యూసీడీ అండ్ అబోవ్ ఇవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి. ఎస్. థ్యాంక్ యూ సార్. రైట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఈ 11 days మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇన్ని రోజులు ఇలాగూ ఉందా, ఇలాగూ ఉండొచ్చా, ఇలాంటి లైఫ్ ని లీడ్ చేయొచ్చు, ఇంత సింపుల్ అనే క్లారిటీ మీకు వస్తుంది. ఆల్రెడీ మంజు సార్ చెప్పేశారు. 11 days, ఫస్ట్ డే కానీ, సెకండ్ డే కానీ, థర్డ్ డే కానీ, ఫోర్త్ డే కానీ, అది కాకుండా ఫోర్త్ డే కాకుండా ఫైనల్ డే 11 days అటెండ్ అయిన తర్వాత కానీ మీకు నాకు సాటిస్ఫైడ్ అనిపించలేదు, మీన్స్ ఎందుకో నచ్చలేదు, అలాగేదైనా అంటే డెఫినెట్లీ రిఫండ్ గురించి మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ
ఆ ఫెసిలిటీ ఉంటుంది. నేను సెంటర్ లో వదిలేశాను, నేను ఫుల్ అటెండ్ చేయలేదు, అలాంటి వాళ్ళకి లేదు. ఎవరు కంప్లీట్ అటెండ్ చేసి సెంటర్ లో వదిలేశాను బట్ నాకు ఇది నచ్చలేదు అందుకే వదిలేశానంటే ఓకే, డెఫినెట్లీ రిఫండ్ ఉంటుంది. మీరేం చెప్తారు మేము అక్సెప్ట్ చేస్తాం. మీరు నిజం చెప్పినా గానీ అబద్ధం చెప్పినా గానీ మేము అక్సెప్ట్ చేస్తాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఎస్, ఈ రోజు మేము డిస్కస్ చేద్దాం. మేము లైఫ్ లో నిన్న ఒక మేము మాది 12 డేస్ 11 డేస్ కంప్లీట్ అయింది. అది ఈవినింగ్ ఒక 30-40 మినిట్స్ ఎక్స్ట్రా, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండ్ ఒక క్లారిటీ పర్పస్, గోల్ పర్పస్ ఒక నైట్ చేస్తున్నాము. ఒక 4 డేస్ ఉంటుంది, ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది. నిన్న ఒక వీడియో చూపించాము. ఆ వీడియోలో ఏముందంటే ఒక బిలియనియర్ $8 బిలియన్, అప్రాక్సిమేట్లీ $7.5 బిలియన్ నెట్వర్క్ ఉన్న ఒక పర్సన్, కర్ణాటకలో బెంగళూరులో ఉన్న ఒక పర్సన్. దాదాపు 8,000 CR వాళ్ళది నెట్వర్క్ ఉంది. అతనిది ఒక వీడియో టీవీ న్యూస్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఏమంటున్నారంటే, ఈ లైఫే నాకు వద్దు, నేను అప్పుడు ఏమీ లేకుండా ఉంటుంది కదా, అప్పుడే బాగుంటుంది, ఇప్పుడు నాకు ఈ లైఫ్ వద్దు, ఎందుకు కావాలి, ఇంత డబ్బు అర్న్ చేశాను, హ్యాపీనెస్ లేదు, రిలాక్సేషన్ లేదు, పీస్నెస్ లేదు, ఓన్లీ జగడమే ఉంటుంది, నాకు వద్దు, ఓన్లీ ఫైట్సే ఉంటుంది, రిలేషన్షిప్ లో చాలా ప్రాబ్లం వస్తుంది అనేసి క్లియర్ గా ఇంటర్వ్యూ ఇచ్చారు. అది చూపించాము. అది చూపించకూడదు యాక్చువల్లీ చెప్పాలంటే, అలాంటి నెగిటివ్ చూపించకూడదు. బట్ అది నెగిటివ్ కాదు. మేము మా లైఫ్ ని ఎలా సరి పెట్టుకోవాలి, ఎలా పర్ఫెక్ట్ గా చేసుకోవాలని ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఆ పర్సన్ మీన్స్ ఏం చెప్తున్నారంటే, నాకు ఇలాంటి ఒక సార్ వాయిస్ క్లారిటీ, వీడియో క్లారిటీ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, క్లియర్ ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఐ థింక్ ఎవరిది క్లియర్ రావట్లేదు, కొంచెం మీ సిగ్నల్ చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. మీన్స్ ఆ పర్సన్ ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, వెరీ ఇంపార్టెంట్. లైఫ్ అంటే బ్యాలెన్సింగ్. లైఫ్ అంటే బ్యాలెన్సింగ్ వెరీ ఇంపార్టెంట్. 4 పిల్లర్స్ పైన లైఫ్ ఉంటుంది, 4 వీల్స్ పైన లైఫ్ ఉంటుంది, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఉంటాయి. ఏది ఒక్క లైఫ్ ఇంబ్యాలెన్స్ అయినా, ఒక్క లైఫ్ అలైన్మెంట్ మిస్ అయినా, మొత్తం 4 లైఫ్ అలైన్మెంట్ మిస్ అయిపోతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. రైట్, ఆ 4 లైఫ్స్ ఏంటి, పర్ఫెక్ట్ గా ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆ 4 లైఫ్స్ లో మేము ఏమి చేస్తే ఆ 4 లైఫ్స్ మా కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు అతని దగ్గర డబ్బులు ఉన్నాయి, బట్ ఒక లైఫ్ అతని దగ్గర లేదు. ఫైనాన్షియల్ లైఫ్ ఉంది, బట్ ఇంకొక లైఫ్ అతని దగ్గర లేదు. ఆ 4 లైఫ్ ఏంటి, ఏ లైఫ్ ఎలా ఉంటాయి, అది మొత్తం మేము డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ ఈ హిందీలో ఒక ఇది ఉంది, ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే కౌన్ బనేగా కరోడ్పతి అని, కరెక్టా? అలాగే ఇక్కడ ఒక హిందీలో ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, కౌన్ బనేగా అప్నీ లైఫ్ కా కంట్రోలర్ అని. మీన్స్ తెలుగులో మీరులో ఎవరు కోటీశ్వరుడు, రైట్? అది మీరులో ఎవరు మీ లైఫ్ ని కంట్రోలర్, మీ లైఫ్ ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఎవరు, మీ లైఫ్ ని కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఎవరు? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది జస్ట్ మీరు వినేదానికి వినకండి, ఇది అర్థం చేసుకునేదానికి వినండి. ఎస్ సార్, రైట్. మీన్స్ మీరు అర్థం చేసుకోండి, మీ లైఫ్ లో ఎవరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు మీ లైఫ్ లో కంట్రోల్ చేస్తున్నాను? ఫిజికల్ హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరెవరు మీ లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నారు, మీ లైఫ్ ని ఎవరెవరు మీరు కంట్రోల్ చేస్తున్నారు, ఫిజికల్ హ్యాండ్ రైజ్ చేయండి. కమాన్ ఎవ్రీబడి పార్టిసిపేట్ చేయాలి. ఓకే, గుడ్, రైట్. ఓకే, సూపర్ మై బాస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఎవరెవరు హ్యాండ్ రైజ్ చేస్తారు, థ్యాంక్ యూ సో మచ్. ఫిజికలీ అంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి, వర్చువల్ అంటే అక్కడ రేజ్ హ్యాండ్ అది ఆపరేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నేను ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీ లైఫ్ లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, రీసెంట్ గా వచ్చింది, కొన్ని రోజులు వెనుక వచ్చింది. ఆ ఒక ప్రాబ్లం ని మేము ఈ ప్రాబ్లం ఎందుకని వచ్చిందప్ప అని అనుకున్నామంటే
నేను నా లైఫ్ ని నా కంట్రోల్లో లేదు. ఓకే. ఏదో అనుకున్నాను, ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను, ఇది నాకు రావట్లేదు, దొరకట్లేదు అని అనుకుంటున్నారంటే మీ లైఫ్ లో మీ కంట్రోల్లో లేదు. ఓకే. ఇలాంటి ఇన్సిడెంట్ ఏమేమి ఉన్నాయో వాళ్ళందరినీ మీరు ఆ టైంలో ఏదైనా బ్యాడ్ ఫీల్ అవుతున్నారంటే, సాడ్ ఫీల్ అవుతున్నారంటే, గిల్ట్ గా ఫీల్ అవుతున్నారంటే, షేమ్ గా ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్లీ అది మీ కంట్రోల్లో లేదు. మీరు కంట్రోల్ చేయట్లేదు అది. ఓకే. ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ రాసుకోండి. 3 టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. 4 టైప్స్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ మై సెల్ఫ్ రాసుకోండి. నేను కంట్రోల్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ సొసైటీ కంట్రోల్ చేస్తుంది. థర్డ్ థింగ్ దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. ఫోర్త్ థింగ్ నా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. నేను నా సబ్ కాన్షియస్ మైండ్ కి ఏం డిఫరెన్స్? నేను అంటే నా మైండ్ కాదా? 100% కాదు. నేను అంటే నా కాన్షియస్ మైండ్. ఓకే. ఏమి నేను మాట్లాడుతున్నానో, ఏమి థింక్ చేస్తున్నానో అది ఇప్పుడు ఏం చేస్తున్నాను, చెయ్యాలని ఏం చేస్తున్నానో అది నేను. నాకు తెలియకుండా ఏం థింక్ అవుతుందో, నాకు తెలియకుండా ఏం డిసిషన్ వస్తుందో, నాకు తెలియకుండా ఏమి యాక్షన్ వేస్తానో అది నా సబ్ కాన్షియస్ మైండ్. ఓకే. ఇక్కడ ఎవరు ఇది కంట్రోల్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ దేవుడు టాప్ లో ఉన్నాడు. దేవుడు మా లైఫ్ ని కంట్రోల్ చెయ్యట్లేదు, కంట్రోల్ చెయ్యడు. ఇది విని కొంతమందికి ఏం చెప్తున్నావు, అదేం చెప్తున్నాడు అని అనిపించచ్చు. బట్ డెఫినెట్లీ కంటిన్యూగా వినండి, మీకు క్లారిటీ వస్తుంది. దేవుడు డెఫినెట్లీ మా లైఫ్ ని కంట్రోల్ చెయ్యడు. నేను ఇప్పుడేం మాట్లాడుతున్నాను, ఇప్పుడేం థింక్ చేస్తున్నాను, చెయ్యాలని ఏం చేస్తున్నాను నేను కంట్రోల్ చేయను. మా సొసైటీను కంట్రోల్ చేయను. ఓకే. ఎవరు కంట్రోల్ చేస్తారంటే నా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఎలా? నా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్ చేస్తుంది. ఎలా? ఎలా అంటే ఆల్రెడీ అదంట్లో హ్యాబిట్ ఉంది, ప్రోగ్రామింగ్ ఉంది, ప్యాట్రన్స్ ఉంది. రాసుకోండి. ప్యాట్రన్స్, ప్రోగ్రామింగ్. రైట్. మీరేం డిసిషన్ తీసుకుంటున్నారో మాక్సిమం చూడండి, చాలా సీరియస్ గా వినండి. ఏం డిసిషన్ తీసుకుంటున్నారో అది మీరు తీసుకుంటున్నారు. అదానిపైన యాక్షన్ వేస్తుండేది మీరు కాదు. మీరు కాదు, మీ సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఆ కంట్రోల్ మీలో లేదు, మీ దగ్గర లేదు, మీ సబ్ కాన్షియస్ మైండ్ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనుకున్నారు ఈ నెల నేను ఎలాగైనా చేసి ఏదో ఒక లెవెల్ స్టార్, డైమండ్, వాట్ ఎవర్ ఏదో ఒక లెవెల్ అచీవ్ చేయాలి, లేకపోతే నేను ఎక్సర్సైజ్ చేయాలి, ఫిట్నెస్ అవ్వాలి, అదంతా అనుకున్నారు. డిసిషన్ చేసింది మీరు, డిసైడ్ చేసింది మీరు. బట్ జిమ్ కి ఎంతో మంది జిమ్ కి వెళ్ళాలనేసి అడ్మిషన్ చేపిస్తారు, బట్ కంటిన్యూ వెళ్ళారు. అంటే జిమ్ కి వెళ్ళాలని అడ్మిషన్ చేపించింది మీరు, బట్ ఆ కంటిన్యూ వెళ్ళకుండా ఉండేది మీ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మీరు అచీవ్ అవ్వాలనేసి ఫిక్స్ చేశారు, ఏదో ఒక లెవెల్ అచీవ్ అవ్వాలనేసి ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసింది మీరు, బట్ ఆ లెవెల్ కి ఏం కావాలో అది యాక్షన్ ఇవ్వడం లేదు, యాక్షన్ వేయడం లేదు. రైట్. అంటే డిసిషన్ తీసుకునింది మీరు, యాక్షన్ వేయకుండా ఉండింది మీ సబ్ కాన్షియస్ మైండ్. అంటే జస్ట్ మీరు కాన్షియస్ లో ఏం డిసిషన్ తీసుకుంటున్నారో అది ఫైనల్ కాదు. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫైనల్ ఏముందో అది ఫైనల్. రాసుకోండి, రాసుకోండి. మీ కాన్షియస్ గా ఏం డిసిషన్ తీసుకుంటున్నారో అది మీరు కాదు. సార్ నేను ఇంకొక టైం హ్యాండ్ రైస్ చేస్తాను, అది ఒక కొంచెం అన్మ్యూట్ చేయండి సార్. సార్ ఎస్ సరే సార్. సార్ వాయిస్ ఉందా సార్? వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, వాయిస్ క్లియర్ ఉంది సార్.
ఓకే ఓకే సార్, ఇంకొకటి నేను హ్యాండ్ రైస్ చేస్తాను సార్. దానికి ఒక మీరు అన్మ్యూట్ చేసి ఇవ్వండి సార్. పేరు చెప్తాను పేరు చెప్పిస్తాను సార్. ఓకే. మిగతా లీడర్స్ అందరూ మిగతా లీడర్స్ హ్యాండ్ డౌన్ చేసుకోండి సార్, ప్లీజ్ హ్యాండ్ డౌన్ చేసుకోండి. సార్ సేమ్ పేరు సార్, ఎం మస్తాన్ అని సెర్చ్ చేయండి సార్. అయిందా సార్? ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ ఇది నాకు కో-హోస్ట్ ఇస్తారా సార్? దానికి ఇప్పుడు హ్యాండ్ రైస్ చేస్తాను ఇచ్చాను సార్. ఓకే ఓకే, ఎస్ మీరు కో-హోస్ట్ ఇవ్వండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, ఎస్ ఇప్పుడు మేము డిస్కస్ చేస్తుంది. ఓకే, ఏం డిస్కస్ చేస్తుంది? ఎవరైనా యూనివర్సల్ క్రౌన్ అండ్ అబో మాట్లాడారు? చెప్పండి, ఏం డిస్కస్ ఇప్పుడు ఏమో రాసుకొని చెప్పండి. ఐ థింక్ రజి సార్ మీది మ్యూట్ ఉంది సార్. రజి సార్ మీది మ్యూట్ ఉంది సార్. ఓకే, నో ప్రాబ్లం. ఎస్ సార్, యూనివర్సల్ క్రౌన్ అండ్ అబో ఎవరైనా ఇప్పుడు ఏం రాసుకుంటున్నారు? ఏం డిస్కస్ చేసాము? యూనివర్సల్ క్రౌన్ కి అన్మ్యూట్ చేసాము. అదే మీకు హోస్ట్ ఇచ్చాము, మీరు మాట్లాడొచ్చు. ఏం రాశారో చెప్పమన్నారు సారు. ఎవరు మెసేజ్ చేశారు? శిరీష రాజు అని. కాన్షియస్ గా డిసైడ్ చేస్తున్నాము, సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదో అది ఫైనల్ గా రిజల్ట్ వస్తుంది అనేది చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్లీ, మీరు థింక్ చేస్తున్నారు. ఎంత చెప్పినా గానీ వీళ్ళు పని చేయట్లేదు, ఎంత చెప్పినా గానీ వీళ్ళు యాక్షన్ చేయట్లేదు, ఎంత చెప్పినా గానీ మా కుర్రోళ్ళు మాట వినట్లేదు, మా పిల్లోళ్ళు మాట వినట్లేదు, ఎంత చెప్పినా గానీ మా హస్బెండ్ మాట వినట్లేదు, ఎంత చెప్పినా గానీ మా వైఫ్ మాట వినట్లేదు, ఎంత చెప్పినా గానీ మా తల్లిదండ్రులు మాట. ఇలాంటివి ఐ థింక్ చాలా టైం చెప్పేశారు. బట్ అయినా కానీ వాళ్ళు చేంజ్ అవ్వట్లేదు. ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే యాక్చువల్లీ వాళ్ళు చేంజ్ చేపిస్తుండేది మీరు కాన్షియస్ గా చేంజ్ చేపిస్తున్నారు, అందుకే వాళ్ళు చేంజ్ అవ్వట్లేదు. బట్ యాక్చువల్లీ ఉండేది లోపల ఏముంటుందో బయట అదే వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఏమి డిస్కషన్ చేస్తున్నారో వాళ్ళతో పాటు, ఏమి చెప్తున్నారో అది వాళ్ళ లోపల ఆల్రెడీ ఎవరు బాస్ ఉన్నారో, ఆల్రెడీ ఎవరు ఫస్ట్ నుంచే ఉన్నారో వాళ్ళది రోల్ ప్లే చేస్తుంది. ఆడింత పోసే పాలు ఈడింత పోసే ఆడింత పోసే ఎట్లు సంగతి కాకుండా చేస్తున్నది. ఆ జీవిత మంది వాడు ఎటు కొట్టుకుంటుందే పాడు. పుణ్యాత్తురాలు సారీ సార్, ఎవరు కాల్ చేశారు? మీకు ఇంకా లింక్ రాలేదనేసి కొంచెం చూడండి సార్. ఓకే, ఎవరి టీమో తెలీదు. రాగయ్య ఏమో పేరు అన్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు మేము డిస్కస్ చేస్తుంది ఏంటంటే మేము ఇప్పుడు ఏమి అనుకుంటున్నాము అది అవ్వట్లేదు, అది చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? జస్ట్ 1 సెకండ్ సార్, ఏదో కాల్ వచ్చింది, దట్స్ వై డిస్కనెక్ట్ అయింది. రైట్, మీన్స్ ఇప్పుడు అది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి, ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేది. దెన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఏం డిసైడ్ చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్. అదని ఫోకస్ చేయండి, ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నారు అనేది. రైట్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే
ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఇక్కడ నేను కాలం చూపిస్తాను. ఒక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ ని చూడండి. ఆ చార్ట్ చూసి